డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఇవాళ పవనముక్తాసనం గురించి చెప్పబోతున్నాను. పవనముక్తాసనం ఇది మోకాళ్ళపై కూర్చుండి మోకాళ్ళను ఎడమ 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 మీన్స్ మధ్యలో గ్యాప్ ఉండరాదు. ముఖాలను దూరం జరగకుండా దగ్గరికి ఒత్తి పెట్టి యోగ శ్వాసను అనుసరించి వెనుకకు మళ్ళీ నిటారుగా వెనుకకు మళ్ళాలి. మళ్ళీ పిర్దులను కింద మోకాళ్ళ వంచినప్పుడు రెండు అరికాళ్ళను దూరం ఉండకుండా చూడండి. యోగ శ్వాసను అనుసరించి వెనుకకు మళ్ళీ తిరిగి నడుము వంచుతూ కిందకి వంగండి, నిటారుగా వంగండి. చూడండి. ఆసనము నేను ఎలా ఇస్తున్నానో మీరు అలా ప్రాక్టీస్ చేయండి. ఇది రోజుకు 5 లేకుంటే 6 సార్లు చేయాలి. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు మంచి కాన్సన్ట్రేషన్తో చేయాలి. లోపల ఉన్నటువంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దీని యొక్క ఫలితం రాబట్టాలంటే మనము కరెక్ట్గా నేను ఎలా మీకు చూపిస్తున్నాను చూడండి. యోగా అనేది మనం ఎలా అయితే ఒక అద్దంలో మనం ఫేస్ చూసుకుంటామో, మన యొక్క సపోజ్ మనం తయారు కాలేదనుకోండి, మనకి ఎంత వికారంగా కనబడుతుంది. ఆ వికారాన్ని మన అద్దం ఎలా మనకు చూపిస్తుందో, మన యోగా అనేది కూడా మన లోన ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగిస్తుంది. చూడండి, ఈ ఆసనాన్ని మీకు రోజు ఒక ఆసనాన్ని నేను పరిచయం చేస్తాను. ఇవాళ పవనముక్తాసనము. ఈ పవనముక్తాసనం ద్వారా మీకు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా కానీ ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంది. ఈ ఆసనాన్ని నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి. రోజుకు 5 నుండి 6 సార్లు చేయాలి. ఆసనాన్ని వేసిన తర్వాత విరుద్ధ పక్షంగా మనము మళ్ళీ తిరిగి రావాలి. ఆసనాన్ని ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు చూడండి. ఓకే, డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎలా చేస్తాము. కాళ్ళని ఇట్లా తిన్నగా పెట్టండి. పెట్టి మోకాళ్ళను ఇలా మలచండి. ఈ మోకాలు 2 మధ్యలో ఇలాంటి గ్యాప్ రాకుండా ఇలా వెనకకు పిరుదుల వెనుక ఉన్నటువంటి 2 అరికాలను చేతులతోని ఇలా మీరు పట్టుకొని యోగ ద్వారా శ్వాసను పీలుస్తూ వెనుకకు నిటారుగా వంగండి. చూడండి. ఇలా మీరు వంగినప్పుడు 2 మోకాళ్ళ మధ్యలో గ్యాప్ రావద్దు. తర్వాత వెనక పిరుదులు కూడా మీకు వెనుక 2 అరికాళ్ళు పిరుదుల మధ్యలోనే ఉండాలి. అయితే ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. రోజుకు ఇది 5 నుండి 6 సార్లు చేయడం వల్ల మీకు లోపల ఉన్నటువంటి ఇలాంటి
నష్టపరిచే గ్యాసెస్ ఉన్నప్పుడు నాకు బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, చూడండి మరొకసారి. ఇలా వెనుకకు పిరుదుల క్రింద ఉన్నటువంటి మోకాళ్ళను పట్టుకొని నిటారుగా వెనుకకు యోగ శ్వాసను పీలుస్తూ వెనుకకు వంగండి. డియర్ ఫ్రెండ్స్, ఆసనం వేసినప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తేలికగా ఈ ఆసనాన్ని మీరు సాధన చేయవచ్చు. ఈ ఆసనాన్ని సాధన చేస్తూ సత్ఫలితాలు పొందండి. సో లోపల ఉన్నటువంటి ఎలాంటి విషపూరితమైనటువంటి గ్యాసెస్ కూడా మీకు బయటకు వెళ్తాయి. రేపు ఒక ఛానల్తో నేను ముందుంటాను. ఓకే, సో ప్లీజ్ దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చేసే యోగాసనాలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి. సో డియర్ ఫ్రెండ్స్, రేపు మరి ఒక ఆసనంతో మీకు పరిచయం అవుతాను. ఓకే, థ్యాంక్ యూ.